సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితములోను సేవా జీవితములోను అతి ప్రాముఖ్యమైనది, అలాగే మన విశ్వాస జీవితాన్ని స్థిరముగా కొనసాగునట్లుగాను నడిపించగలిగేది, వాక్యములో స్థిరపరచగలిగేది, వాక్యానుసారమైన జీవితాన్ని కట్టుకొనగలుగునట్లుగా సహాయం చేయగలిగేది, సాతాను యొక్క బంధకాలను ఎదిరించగలుగునట్లుగా శక్తినిచ్చేది, మనల్ని ఆవరించి అనేక రకాలైన ఇబ్బందులు కలిగిస్తూ మనల్ని ముందు కొనసాగకుండా బంధకాలు వేస్తున్న సాతాను యొక్క పన్నాగాలు లయపరచగలిగేది ఒక ప్రార్థనా శక్తి మాత్రమే. ఈరోజు ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో విశ్వాస జీవితంలోను సేవా జీవితంలోను క్రైస్తవ్యానికి మూలమైనది ప్రార్థనా జీవితం. ఈనాడు క్రైస్తవ సమాజంలో సేవకుల్లో కానీ విశ్వాసుల్లో కానీ అన్ని కార్యక్రమాలు చాలా ఘనంగా చేయటానికి ముందుకొస్తున్నారు, కానీ ప్రార్థనా జీవితం అనేది దేవుడు కోరుకున్న విధముగాను నీ ప్రార్థనా జీవితం వలన లేదా నీ ప్రార్థన వలన సాతాను రాజ్యము కలవరపరచబడి సాతాను చేయాలనుకుంటున్న ప్రతి కార్యము తల్లకిందులైపోవునట్లుగా నీ యొక్క ప్రార్థన నా యొక్క ప్రార్థన ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే యేసు ప్రభువారు ఆయన మాదిరిగా ప్రార్థనా జీవితాన్ని మనకు చూపించాడు, ప్రార్థన ఎలా చేయాలో కూడా మనకు నేర్పించాడు. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది, క్రైస్తవ జీవితానికి ముఖ్యమైనది అదే. ప్రార్థనా జీవితం లేకోకుండా నీ విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా జయాన్ని నువ్వు పొందుకోలేవు. వాక్యమంతా నీకు తెలిసినా లేదా దేవుని కొరకు నువ్వు విరామం లేకుండా ఎన్ని పనులు చేసినా ప్రార్థనా జీవితం అనేది నీ జీవితంలో లేకపోతే నువ్వు చేసే పని అది దేవునికి మహిమను తెచ్చేదిగా ఉండదు. ఎందుకంటే ప్రార్థన శక్తి మాత్రమే సాతాను క్రియలను, సాతాను కార్యాలను, సాతాను శక్తిని తరిమి కొట్టగలిగేది, సాతాను బంధకాల్లో ఉన్న ప్రజలు విడిపించగలిగేది, దేవుని నామానికి మహిమ తీసుకుని వచ్చేది, దేవుని కార్యాలు సజావుగా జరగటానికి ప్రార్థన శక్తి మాత్రమే ప్రధానమైంది, మూలమైంది. అందుకని ప్రార్థనా శక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని ఆత్మకార్యాలు జరుగుతాయి. ప్రార్థన బలముతో కూడిన పనులు ఎప్పుడైతే ఎవరైనా చేస్తారో అక్కడ దేవుని ఆత్మకార్యాలు మాత్రం జరుగుతాయి. ప్రార్థన లేని దగ్గర, ప్రార్థనా శక్తి లేని దగ్గర, ప్రార్థనా పరమైన కార్యాలు చేయడానికి ఎవరైతే ఇష్టపడరో అక్కడ దేవుని ఆత్మ ఉండదు. అలాగే అక్కడ కేవలం ప్రజలు మాత్రమే ఉంటారు. అక్కడ మనుషులను మెచ్చుకునేవారు ఉంటారు. మనుషుల దగ్గర ఆశించి మనుషుల ద్వారా లబ్ధి పొందే వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు. కానీ అక్కడ దేవుని పని జరుగుతుందన్నట్లుగా కనబడవచ్చు. కారణం ఏమిటంటే ప్రజలు అధికంగా వస్తున్నారు కాబట్టి. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలో నాలో నివసించి దేవుని నామానికి మహిమకరమైన కార్యాలు జరిగించాలి అంటే నీవు నేను ప్రార్థనా శక్తి కలిగిన వారంగాను ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారంగా ఉండాలి. ఎందుకంటే ప్రార్థనా జీవితం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో నీలో ఉన్న పాపాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసివేసి నిన్ను పరిశుద్ధపరిచి ఆయన నివసించే కేంద్రంగా నిన్ను చేసుకుంటాడు. నీలో నివసించి ఆయన నిన్ను తనకిష్టమైన దారిలో నడిపించుకుంటాడు. తనకిష్టమైన త్రోవలో నడిపించుకుంటూ నిన్ను ఆయనకిష్టమైన పాత్రగా వాడుకుంటాడు. అందుకే ఒక విశ్వాసికైనా ఒక సేవకుడికైనా ప్రార్థనా జీవితమే చాలా విలువైనది, ప్రాముఖ్యమైనది. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, నా తోటి దైవజనుడా, ఈరోజు నువ్వు ఎన్ని దేవుని పేరట చేసినా లేదా ఎంత నువ్వు పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడవైనా నీ జీవితంలో ప్రార్థనా జీవితం నువ్వు లేకపోతే నీ జీవితంలో నీకు తెలియకుండానే
నీవు కూడా సాతాను క్రియల్లో చేసుకుంటూ నీ ద్వారా నడిపించబడేవారు కూడా సాతాను క్రియలతోనే వారు ముందుకు కొనసాగుతూ ఉంటారు. కారణం ఏమిటంటే తెలియకుండానే మనలోనికి ఆత్మీయ గర్వం అనేది వచ్చేస్తుంది. ఆత్మీయమైన జీవితంలో అహంకారం వచ్చేస్తుంది. ఆత్మీయ మత్సరం వచ్చేస్తుంది. ఆత్మీయ ద్వేషం వచ్చేస్తుంది. ఆత్మీయ కక్షలు వచ్చేస్తాయి. ఆత్మీయ స్వార్థం వచ్చేస్తుంది. ఆత్మ సంబంధమైనవన్నీ కూడా వ్యతిరేకించే మనసు నీలోనికి వచ్చేస్తుంది. అందుకే ఈరోజు పరిచర్యలలో ఎంతమంది ఎన్ని రకాలుగా వాడబడుతూ ఉన్ననో ఒకరికి ఒకరి పొసగని మనస్తత్వాలు, ఒకరినొకరు ప్రేమించని మనస్తత్వాలు. కారణం ఏమిటంటే ప్రార్థనా జీవితము పరిస్థితులను చక్కబెట్టింది, పరిస్థితులను సరిచేస్తుంది. ప్రార్థనా జీవితము నీ బ్రతుకును సరైన త్రోవలో నడిపిస్తుంది, వాక్యానికి అనుగుణంగా నడిపిస్తుంది, దేవునికి లోబడేట్లుగా చేస్తుంది. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా నడవగలిగేటట్లుగా చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటావో సాతాను క్రియలు ఆటోమేటిక్గా నువ్వున్న స్థలములో ఆ చుట్టుపక్కల సాతాను కార్యాలు అనేవి కనపడవు. ఆ చుట్టుపక్కల కుటుంబాలలో కలిగే చికాకులు, అల్లరి ఇవన్నీ కూడా తొలగిపోతాయి. నీవు ప్రార్థనా శక్తి కలిగిన వాడవై నువ్వు ప్రార్థనా వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితంలో అట్టి కార్యాలను చూస్తావు. అందుకనే దేవుడు కోరుకునేది ఏమిటంటే మొట్టమొదటగా నీ విశ్వాస జీవితానికి కానీ నీ సేవా జీవితానికి కానీ ప్రార్థన ప్రారంభంగా ఉండాలి, ప్రార్థనే ముగింపుగా ఉండాలి. ఎందుకంటే ప్రార్థించేవాడు వాక్యానుసారంగా ప్రవర్తిస్తాడు. ప్రార్థించేవాడు పాపాన్ని ద్వేషిస్తాడు. ప్రార్థించేవాడు పరిశుద్ధమైన జీవితాన్ని కట్టుకోవటానికి ఇష్టపడతాడు. ప్రార్థించేవాడు దేవుణ్ణి సంతోషపరచడానికి ఇష్టపడతాడు. ప్రార్థించేవాడు దేవుని చిత్తానికి లోబడి దేవుని చిత్తానికి భిన్నంగా తన హృదయంలో కానీ మనసులో కానీ ఏమైనా చెడ్డ కోరికలు ఆలోచనలు కానీ ఆయన ఆయాస కలిగించే ప్రవర్తన కానీ ఉన్నట్లయితే దాన్ని సరిచేసుకొని దేవుని సంతోషపరిచేవాడుగా ఉంటాడు. అందుకనే ప్రార్థనా జీవితం ఏం చేస్తుందంటే పరిశుద్ధ ప్రవర్తన కలిగి జీవించేటట్లుగా కడుతుంది. ప్రార్థన జీవితం ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది. ప్రార్థనా జీవితం ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు వాక్యాన్ని ముందు పెట్టుకొని వాక్యానుసారంగా నా జీవితం ఉన్నదా లేదా అని పరీక్షించుకునే విధంగా చేస్తుంది. అందుకే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనే నీ జీవితానికి విలువైనది. ప్రార్థించే వ్యక్తిలో వాక్యం ఉంటుంది. ప్రార్థించే వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ప్రార్థించే వ్యక్తిలో దేవుని గుణలక్షణములు ఉంటాయి. ప్రార్థించే వ్యక్తిలో ఎప్పుడు దేవుని యొక్క పరిమళ సువాసన వెదజల్లే ఆ స్వభావం ఉంటుంది. అందుకే ప్రార్థన జీవితం ఏం చేస్తుందంటే తండ్రి ప్రేమను ఈ లోకంలో కనబరిచే విధంగా ఉంటుంది. ప్రియా సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ యేసుక్రీస్తు మరి ఆయన తను తాను మహిమపరుచుకునే విధముగా నిన్ను నన్ను ఎన్నిక చేసుకున్నాడు. నిన్ను నన్ను ఆకర్షించుకున్నాడు. నీలో నాలో ఉన్న పాపాన్ని తీసివేసి నిన్ను నన్ను తన రక్తధారల చేత పరిశుద్ధపరిచాడు. కనుక నిన్ను పిలిచిన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము నీవు నేను పరిశుద్ధమైన జీవితంలో జీవించాలి అంటే నీ జీవితం నా జీవితము దేవుని సన్నిధానంలో ఎప్పటికప్పుడు మరి అది పరీక్షించుకునేది గాను, పరిశోధించుకునేది గాను, విమర్శించుకునేది గాను, శోధించుకునేది గాను ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు దేవునితో ఏకాంతంగా గడపాలి. దేవుని దగ్గర నువ్వు ఉంటేనే, ఆ యొక్క దేవునితో నువ్వు ముఖాముఖి గడిపితేనే నీలో ఉన్న రహస్య పాపములు కనబడతాయి. నీలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు కనబడతాయి. వెలుగు ఎప్పుడైతే ప్రకాశిస్తుందో, వెలుగు ఎప్పుడైతే నిజంగా నీపై ఉదయిస్తుందో అప్పుడు చీకటి నీలో నుండి తొలగిపోతుంది. చీకటి నీలో ఉన్నంత వరకు, చీకటి ఛాయలు నీలో ఉన్నంత వరకు,
చీకటి ఛాయలతో కూడిన స్వభావం నీలో ఉన్నంత వరకు దేవుని వెలుగు సంపూర్ణంగా నీ మీద ప్రకాశించదు. అందుకని సంపూర్ణంగా నీలో ప్రకాశించాలి అంటే రహస్యమందు చూచుతున్న దేవునితో నీవు కూడా రహస్యముగా ప్రార్థన చేయుటకు గడపవలసిన అవసరత ఉంది. కనుకనే క్రైస్తవ జీవితానికి లేక విశ్వాస జీవితానికి సేవా జీవితానికి ప్రాముఖ్యమైనది ప్రార్థన. మిగతాయి తర్వాత ప్రాముఖ్యమైనది ప్రార్థన. ఎందుకు అంటే ప్రార్థన నీ జీవితాన్ని సరైన త్రోవలో నడిపిస్తుంది. ప్రార్థన నీ జీవితాన్ని పాపము చేయకుండా చేస్తుంది. ప్రార్థన నీ జీవితాన్ని ప్రభు వైపు చేతులెత్తే విధంగా చేస్తుంది. ప్రార్థన నీ జీవితాన్ని ఇతరుల రక్షణ కొరకు దేవుని సన్నిధిలో అంగలార్చే విధంగా చేస్తుంది. ప్రార్థన సాతాను బంధకాల్లో ఉన్నవారి కొరకు నిజంగా అంగలార్చే విధంగా నడిపిస్తుంది. అందుకే ప్రార్థనా జీవితము చాలా విలువైనదని మరి యేసు ప్రభు వారు తన జీవితంలో మనకి మాదిరిగా చేసి చూపించాడు. అందుకే ప్రార్థనా జీవితంలో నువ్వు పౌరుషం కలిగి ఉండాలి. అలాగే ప్రార్థనా జీవితంలో నువ్వు మెలకువ కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం నువ్వు పట్టుదల కలిగిన వ్యక్తివిగా ఉండాలి. ప్రార్థన ఎడతెగక చేసే వ్యక్తివిగా ఉండాలి. ప్రార్థన అంటే నీలో విసుగు రాకూడదని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకే లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనంలో చెప్తాడు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ఆయన వారికి ఒక ఉపమానాన్ని చెప్పాడంట. విసుకక ప్రార్థన చేయగలిగితే ఆ వ్యక్తి ఈ లోకాన్ని జయించినట్లే. ఎందుకంటే ప్రార్థన అనేది విసుగుదలను కలగజేస్తుంది. మిగతా ఏ కార్యక్రమాలు కూడా విసుగుదలను కలగజేయవు. ఒక్క ప్రార్థన మాత్రమే ప్రతి సేవకుడికైనా విశ్వాసికైనా ఆచారపరంగానో మామూలుగా చేసే ప్రార్థన గురించి నేను చెప్పట్లేదు. నిజమైన ప్రార్థన ఏమిటి అంటే సాతాను యొక్క రాజ్యమును కలవరపరిచేది. సాతాను కలిగించి అనేకమైన చెడ్డ కార్యాలను అనేకమైన చెడ్డ క్రియలను అంతమొందించగలిగేది ప్రార్థన. అలాంటి ప్రార్థన గురించి నేను చెబుతున్నాను. ఆ ప్రార్థనలో అనేక రకాలు ఉన్నాయి, అవన్నీ మీకు తెలుసు. ఉపవాస ప్రార్థన ఉంది, కన్నీటి ప్రార్థన ఉంది, గోజాడే ప్రార్థన ఉంది, అంగలార్చే ప్రార్థన ఉంది, రోధించే ప్రార్థన ఉంది, మౌన ప్రార్థన ఉంది, అనేక రకాలైన ప్రార్థనలు ఉన్నాయి. ఈ అన్నీ కూడా దేవుడు ఎందుకు మనకు నేర్పించడానికి ఇష్టపడ్డాడు అంటే వీటన్నిటి ద్వారా మాత్రమే సాతాను రాజ్యమును మనము నిజంగా తారుమారు చేయగలము, వాడిని ఓడించగలము, వాడి యొక్క పన్నాగాలు లేపరచగలం. అందుకే ప్రతి దైవజనుడు కానీ ప్రతి విశ్వాసి కానీ ప్రార్థనా శక్తి కలిగి ఉండాలి. ఈ భూలోకములో ప్రధానమైనది, ఈ భూలోకంలో జీవిస్తున్న విశ్వాసులు కానీ క్రైస్తవులు కానీ సేవకులకు ప్రధానమైన ఆయుధం ఏమిటంటే బహుప్రధానమైన కార్యం ఏమిటంటే ప్రార్థన. అలాగే కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. మొట్టమొదటిది మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లుగా ప్రార్థన బహుప్రధానమైన కార్యం. అలాగే ప్రార్థన ఇందాక చెప్పినట్లుగా విసుకక నిత్యము ప్రార్థన చేయమని చెప్పిన మాటలో దాన్ని మరొక కోణంలో చూస్తే ప్రార్థన బహు కష్టమైన పని. మనము బయటికి వెళ్ళి ఎన్ని రకాలుగా ఎక్కడికైనా తిరిగి రావచ్చు, క్షణం తీరిక లేకుండా బిజీగా మనం ఎక్కడికైనా తిరగవచ్చు, కానీ కదలకుండా ప్రార్థనలు చేయటానికి మాత్రం మనం ఇష్టపడం. అందుకే ప్రార్థన బహు కష్టమైన పని. మూడవదిగా ప్రార్థన దేవుని కార్యములు వృద్ధి చేయుటకు సంఘము వ్యక్తులను తుదకు వ్యక్తిగత క్షేమం కొరకు చేయు గొప్ప కార్యము. దేవుని కార్యాలలో ఒక వ్యక్తిని వృద్ధి చేయటానికి కానీ
సంఘం వృద్ధి కావాలన్నా, వ్యక్తులు వృద్ధి కావాలన్నా, తుదకు వ్యక్తిగతంగా నువ్వు క్షేమకరంగా ఉంటూ నీవు అభివృద్ధి చెందాలన్నా గొప్ప కార్యం ఏమిటంటే ప్రార్థన. అలాగే దేవుడు ఏదైనా ఒక కార్యం చేయాలి నీ పక్షంగా లేదా ఇతరుల పక్షంగా ఏదైనా ఒక కార్యం చేయాలంటే ప్రార్థనే దేవుని శక్తిని కార్యకారి చేయగలిగిన ఒక గొప్ప కార్యం. అలాగే ప్రార్థనా జీవితాన్ని బట్టే ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితిని కానీ ప్రాధాన్యతని కానీ దేవుని ఎదుట నిలవగలుగుతుంది. ఈ ప్రార్థన అనేది మరి లోకమంతటిలో కల్లా ఎంతో విశేషమైనది, బలమైనది. అలాగే ప్రార్థన మానవుడు తయారు చేసిన బాంబులలో అతి శక్తివంతమైన బాంబు అణుబాంబు. ఈ అణుబాంబు కంటే శక్తి మించినది ప్రార్థనా శక్తి. అలాగే ప్రార్థన ద్వారా అపవాది పైన మనం ఆధిపత్యము చలాయించగలము, అపవాది రాజ్యమును కూడా కలవరపరచగలము. ప్రార్థించగలిగిన వారే సామర్థ్యత కలిగిన వారుగా ఉంటూ దేవుని యొక్క రాజ్యాన్ని ఈ భూలోకంలో స్థాపించగలుగుతారు. అలాగే ప్రార్థన మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రధానమైనది, విలువైనది. ప్రార్థన మన హృదయాన్ని దేవుడు స్పందించే ఒక మార్గముగా ప్రార్థన మనకు ఉపయోగపడుతుంది. ప్రార్థన ఎప్పటికప్పుడు మనలను దేవుని చిత్తానుసారంగా మన హృదయములో నుండి ప్రవహించు వాటన్నిటి ద్వారా సమాధానమును అనుగ్రహించుటకు దేవుడు మన హృదయాలను కట్టుచూ ఉంటాడు. ప్రార్థించువారు ఈ లోకములో ప్రభుత్వాలు చేసే నాయకుల కంటే, అధికారుల కంటే చాలా శక్తి కలిగిన వారు ప్రార్థించేవారు. అలాగే ప్రార్థించే ఒక విశ్వాసి కానీ, ఒక సేవకుడు కానీ ప్రపంచంలో ఉన్న అనేకమైన సాతాను శక్తులను కానీ, సాతాను కార్యాలను కానీ అదుపు చేయగలిగిన ఒక గొప్ప ఆయుధాలుగా దేవుడు వారిని వాడుకుంటాడు. వారి ద్వారా సాతాను యొక్క శక్తులు, సాతాను యొక్క ప్రభావాన్ని యావత్తు ప్రపంచంలో కూడా అదుపు చేస్తాడు దేవుడు ఈ ప్రార్థించే వారి ద్వారా. ప్రార్థించే జీవితం ఎలాగుంటుందంటే దేవుడు కోరుకున్నట్లుగా వారు ఆత్మపూర్ణులై విశ్వాసులైనను సేవకులైనను ఐక్యరాజ్య సమితి వారు ప్రవేశపెట్టే ఆజ్ఞల కంటే లేదా వారు నియమించిన శక్తి కంటే అతి గొప్ప శక్తి ఈ ఐక్యతతో ఆత్మపూర్ణులై ప్రార్థించే వారి ప్రార్థన. ప్రార్థించే వ్యక్తి జీవితము అది కుటుంబాలను, నగరాలను, జాతిని, తుదకు ఖండాలను కూడా మారుస్తుంది. ఎవరైతే ప్రార్థన దేవుడు కోరుకున్నట్లుగా ఆత్మపూర్ణులై ఆత్మానుసారముగా దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనా పరుల ద్వారా వ్యక్తులను, కుటుంబాలను, దేశాలను, తుదకు ఖండాలను కూడా మారుస్తుందని దేవాది దేవుని యొక్క హృదయవాంఛ. అలా ప్రార్థించే వారి ద్వారా ఆయన అలా చేస్తాడు. గతంలో మన పితరుల ద్వారా, ఆయన భక్తుల ద్వారా అలాంటి కార్యాలు ఎన్నో చేశారు. ప్రార్థన సమస్త జనులను స్వాధీనపరుచుకొని ఇష్టత లేకున్నను ప్రార్థనా శక్తి వారి లోబెట్టేటట్లుగా చేస్తుంది. వారిని దేవుడే తన వైపుకు మరల్చుకునే విధంగా నీ ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేసేవారు పరిశుద్ధులై
పరిశుద్ధులై సమర్పణ కలిగిన వారైతే వారు అనేకమైనవి ఎదుర్కొనే సాతాను యొక్క శక్తులను వారు మరి ఎదుర్కొనుటకు దేవుని ద్వారా శక్తి పొందుకుంటారు. ప్రార్థించువారు ఏదైనా దేనినైనా వారు సాధ్యము చేసుకోగలుగుతారు. వారు చేసే ప్రార్థనలు బట్టి అది దేవునికి ఇష్టానుసారమైన ప్రార్థన, దైవభక్తికి అనుగుణమైన ప్రార్థన చేస్తే వారు దేని కొరకైతే ప్రార్థన చేస్తారో అది దేవుని ద్వారా వారు సాధ్యము చేసుకుంటారు లేదా పొందుకుంటారు. వారికి అసాధ్యమైనది లేకుండా దేవుడు చేస్తాడు. ప్రార్థించు పరిశుద్ధులు దేవునితో వారికి సాధ్యము కానిది లేదని వారు ఎరిగి ఎప్పటికప్పుడు వారి జీవితాల్లో దేవునికి మహిమకరముగాను వారి జీవితంలో దేవునికి ఇష్టమైన రీతిలో వారు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ అనేక విజయాలను పొందుకుంటారు. ప్రార్థించుటకు ఎవరైతే ఇష్టపడతారో ఇది జరగదను మాటను వారు ఎప్పుడు అంగీకరించరు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమస్తం సాధ్యము కనుక వారు ఏ దేవుణ్ణైతే నమ్ముకొని సాధ్యపరిచే దేవుణ్ణైతే వారు కలిగి ఉన్నారు కనుక ఆ దేవుని యొక్క హృదయానుసారంగా వీరు కూడా మరి ఏదైతే వారు ప్రార్థన చేసుకుంటున్నారో వారు చేసిన ప్రార్థన ఆయన అంగీకరించి వారి కోరికను తీరుస్తూ ఆయన వారి ప్రార్థనను అంగీకరించి దాన్ని సఫలపరిచి కార్యాన్ని జరిగించుటకు ఆయన మరి వారికి తోడుగా ఉంటాడు. అందుకే ప్రార్థనా జీవితము ప్రసంగం చేసేవానికంటే దేవుని దృష్టిలో ఎంతో విలువైనది. ప్రార్థించే వారిని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ప్రసంగించే దానికంటే ప్రార్థించేదే దేవుని దృష్టిలో శ్రేష్టమైనది, ఎంతో విలువైనది. అలాగే ప్రార్థించే వారి ప్రార్థన గొప్ప గొప్ప రచయితల కంటే గొప్ప గొప్ప వ్యక్తుల కంటే ఎంతో విలువైనది దేవుని దృష్టిలో, ఎంతో శక్తివంతమైనది దేవుని దృష్టిలో. అందుకే ఆయన ఒక్కడైనా మరి ప్రజల పక్షంగా ప్రార్థించేవాడు ఉన్నాడా అని ఆయన దేశాలు చూస్తున్నాడట. ఒక్కడన్నా ప్రార్థించేవాడు ఎవడైనా ఉంటాడని ఆయన చూస్తున్నాడంట. అంటే ప్రార్థన దేవుని దృష్టిలో ఎంతో విలువైనది. నువ్వు ఎన్ని రచనలు రాసినా, ఎన్ని కవితలు రాసినా, ఎన్ని నిజముగా ప్రసంగాలు చేసినా దాన్ని బట్టి దేవుడు సంతోషించడు. ఎందుకంటే అన్ని మాటలతో కూడిన గ్రంథాలు నువ్వు రాసినా నీ జీవితంలో దేవునికి నువ్వు లోబడలేదు, దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి లేవు. అలాగే దేవుని చిత్తానుసారంగా నీ జీవితాన్ని కట్టుకోలేదు. దేవుని చిత్తానుసారంగా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన చెప్పింది నువ్వు చేయలేదు కనుక నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న విద్యను బట్టి, నీకున్న ఈ లోకపరమైన ఆ యొక్క భాషల మీద ఉన్న పట్టును బట్టి నువ్వు ఎన్ని గ్రంథాలు రాసినా దాన్ని బట్టి దేవుని దృష్టిలో నీవు రాసిన గ్రంథాలు గొప్పవి కావు. కానీ నీ దేవునికి ఇష్టమైన రీతిగా జీవిస్తూ దేవుని చిత్తానుసారంగా ప్రార్థించే వారి ప్రార్థనే గ్రంథాలు రచించిన వారందరికంటే ఆయన దృష్టిలో గొప్పది అని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నవి. అలాగే ఒక వ్యక్తి ప్రసంగికుడుగా వాక్యోపదేశం చేసేవాడుగా ఉన్నప్పుడు నిజంగా ఆ వ్యక్తిని బట్టి దేశంలో నిజంగా ప్రజలు రక్షణ పొందరు. కానీ ఒక వ్యక్తి ప్రార్థనాపరుడి ప్రార్థన చేస్తే దేశమునే ఆయన తల్లకిందులు చేసి దేశమునే స్వస్థపరిచి దేశమునే ఆయన బాగు చేస్తాడంట, దేశంలో ఉన్న ప్రజలు రక్షిస్తాడంట. అందుకని ప్రార్థన వాక్యోపదేశము కంటే చాలా ప్రాముఖ్యమైనదని దేవుని లేఖనాలు కూడా తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, నీ విశ్వాస జీవితంలో ప్రార్థించే వారి యొక్క మనసును దేవుని మనసు ఎలాగైతే ఉంటుందో అలాగే వారి మనసును సిద్ధపరిచి దేవుడు బీదల పట్ల ఎలాగైతే కనికరము కలిగి ఉన్నాడో బీదలకు సహాయం చేయటానికి లేదా బీదలకు సువార్త ప్రకటించుటకు బీదలను నిజముగా ఆయన హత్తుకొని పరలోక రాజ్యంలో వారిని చేర్చుకుంటకు
వారి కొరకు ఎలాగైతే తను తాను తగ్గించుకొని వచ్చాడో, ఈ ప్రార్థించేవారు కూడా అలాగే తగ్గింపు జీవితాన్ని కలిగిన వారుగా ఉంటూ, వారు కూడా అలాగే పేదల పక్షంగా మేలు చేసేవారుగా, సహాయం చేసేవారుగా ఉండుటకును దేవుడు వారిని ఆ రీతిగా సిద్ధపరుస్తాడు కనుక అలా ప్రార్థించేవారు ఆ మనస్సు కలిగి ఉంటారని దేవుని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నవి. ప్రియులారా, ప్రార్థన అనేది చాలా విలువైనది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రార్థన అన్నిటికంటే చాలా విలువైనది. క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే బహు ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అపవాదిని, వారి దూతలను చేయగలిగేది ఒక ప్రార్థన మాత్రమే. అలాగే ప్రార్థన ద్వారా నీ జీవితం పరిశుద్ధపరచబడుతుంది. ప్రార్థన ద్వారానే పరిశుద్ధమైన వ్యక్తిగా నువ్వు జీవించగలుగుతావు. ప్రార్థన ద్వారా అపవాది నీపై వేసే అగ్ని బాణాలను ఎదుర్కోగలుగుతావు. ప్రార్థన ద్వారా దేవుడిచ్చే ఆయుధాలను కలిగి నీ జీవితంలో నిజముగా ఎప్పటికప్పుడు జయ జీవితాన్ని కలిగే వ్యక్తివిగాను ఉంటావు. అందుకే నీ జీవితంలో సమాధానము, సంతోషము, ఆనందము, అలాగే దేవునికి సంబంధించిన ప్రతిదీ కూడా నీలో నిజముగా నివసిస్తాయి. నీ ద్వారా అనేక మంది కూడా అలాగే నిజముగా పొందుకొని వారు కూడా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ప్రార్థన ద్వారా మాత్రమే ప్రపంచంలో శాంతి కలుగుతుంది తప్ప, ప్రార్థన ద్వారా తప్ప కుటుంబాల్లో శాంతి, ప్రపంచంలో శాంతి, మనుషుల్లో శాంతి కలుగుతుంది తప్ప మిగతా దేని ద్వారా కలగదు. ప్రసంగాల ద్వారా జరగదు, డిబేట్ల ద్వారా జరగదు, మరి ఇక దేని ద్వారా కూడా జరగదు. ఒక్క ప్రార్థన ద్వారా మాత్రమే ఇవన్నీ జరుగుతాయి అనటానికి బైబిల్ గ్రంథంలో యేసయ్య మనకు నేర్పించిన ప్రార్థనా జీవితమే. ప్రార్థన ద్వారా సంఘాలలో ఐక్యత మాత్రం వస్తుంది. ప్రార్థన ద్వారా సేవకులలో ఐక్యత వస్తుంది. ప్రార్థన ద్వారా విశ్వాసులలో ఐక్యత వస్తుంది. ప్రార్థన ద్వారా మాత్రమే ఐక్యత వస్తుంది. కానీ కేవలం అక్షరాలు రాసుకొని బోర్డులు పెట్టుకోవటం వలనో, లేకపోతే వాక్యాన్ని చెప్పటం వలనో, లేకపోతే ఇంకేదో చేయటం వల్ల ఐక్యత అనేది రాదు. ఐక్యత అనేది ఎప్పుడు వస్తుందంటే ప్రార్థన ద్వారా మాత్రమే. ప్రార్థనే సంఘాలను కానీ, కుటుంబాలను కానీ, సేవకులను కానీ, సమాజంలో అనేక మందిని భ్రష్టత్వంలో నుండి, ద్వేషించే మనసులో నుండి విడిపించి వారిని ఐక్యతలోనికి తీసుకొని వస్తుంది. విభేదాలను మరిచిపోయేటట్లుగా చేస్తుంది. అసూయతో కూడిన, స్వార్థంతో కూడిన, మత్సరంతో కూడిన మనసును తీసివేసి ప్రేమను, ఐక్యతను, అలాగే ఒకరి పట్ల ఒకరికి నిజముగా ప్రేమించుకునే మనసును, ఒకరి పట్ల ఒకరు జాలి కలిగే మనసును కలగజేసి ఐక్యతా భావంతో నడిపించగలిగేది ఒక ప్రార్థన మాత్రమే. హృదయాన్ని అది క్లీన్ చేస్తుంది, శుభ్రపరుస్తుంది ప్రార్థన. హృదయంలో దాగి ఉన్న, గూడు కట్టుకున్న రహస్యమైన వాటిని కూడా నిజంగా దేవుని ఆత్మ ద్వారా, దేవుని శక్తి ద్వారా అది వెలికి తీసి, హృదయంలో నుండి తీసి హృదయాన్ని శుద్ధి చేస్తుంది ప్రార్థన. దేవుడే నిజంగా ఆ ప్రార్థనా శక్తి ద్వారా ఆ యొక్క వ్యక్తుల హృదయాలను సరిచేసి వారిలో నిజంగా ఐక్యతను, ప్రేమను నింపుతాడు దేవుడు. అందుకే ప్రార్థన ద్వారా మాత్రమే సంఘాలలో ఐక్యత కొనసాగుతుంది, కుటుంబాల్లో ఐక్యత కొనసాగుతుంది, అలాగే వ్యక్తులలో ఐక్యత కొనసాగుతుంది. ఎక్కడైనా కానీ ఐక్యతకు నిదర్శనం ఏమిటంటే ప్రార్థన. అలాగే ప్రార్థన ద్వారా మాత్రమే ఈ లోకములో మరి నువ్వు ఏది చేయాలనుకున్నా అది చేయటానికి దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రార్థన చేసేవారి పక్షముగా దేవుడు కార్యాలు చేస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఎవరైతే రహస్యముగా ప్రార్థన చేయటానికి వస్తారో వారితో పాటు ఆయన ఉంటాడు, వారితో పాటు ఆయన ప్రార్థనలో గడుపుతాడు, వారికంటే ముందే వచ్చి కూర్చుంటాడు. అందుకే ప్రార్థించేవారు ఎప్పుడైతే మోకరటానికి ఇష్టపడతారో వారికంటే ముందుగానే దేవాది దేవుడు ఉండి వారితో కలిసి ఆయనతో కలిసి వారు ఇరువురు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటారు. అందుకే ఈ లోకంలో ఎన్ని మనం కార్యక్రమాలు చేసామనేది కాదు, కానీ ఎంత ప్రార్థన చేసామనేది దేవుడు చూస్తాడు. ప్రార్థన చాలా విలువైనది, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ప్రార్థించి దేవుని మాటలు ప్రకటించడానికి వెళితే నిజంగా ఎవ్వడు కూడా నీకు వ్యతిరేకంగా రాడు. ఎందుకంటే ప్రార్థనా శక్తి ఏం చేస్తుందంటే నీకు దేవుడు తోడుగా ఉంచిన దూతల ద్వారా, అలాగే దేవుని శక్తి ద్వారా
నీకు విరోధంగా రూపించబడిన ఆయుధాన్ని ఆయన ఏం చేస్తాడంటే తుత్తునీలు చేసి ఆ ప్రాంతం లేకుండా దాన్ని తీసేస్తాడు. అనగా దురాత్మ శక్తులు ఆ ప్రాంతం లేకుండా తరిమి కొడతాడు. ప్రార్థన ద్వారా అలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయి. అంతేకాని ప్రార్థన లేకోకుండా దేవుని పేరట నువ్వు ఏం చేసినా కానీ అక్కడ అల్లరి కార్యాలు, అక్కడ వ్యతిరేక కార్యాలు, అక్కడ సాతాను ఎవరు లేపి చికాకు చేయడానికి వాడు పూనుకుంటాడు. నువ్వు ఏ కార్యము చేయాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా, యేసు ప్రభువారు ఎలాగైతే ప్రార్థించి ఆ పనిని ప్రారంభించాడో, ప్రార్థించి ఆ పనిని ప్రజల మధ్యలో చేశాడో, మనము కూడా అలాగే ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోకంలో ప్రార్థన అనేది ముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైనది. మీటింగులు పెట్టుట కంటే, లేకపోతే ఇంకా రకరకాలైన కార్యాలు చేయటం కంటే, లేకపోతే ఇంకేదో కార్యాలు చేసి ఈ సమాజంలో మనల్ని మనం కనబరుచుకోవటం కంటే, నిజంగా నువ్వు దేవుని సముఖములో చేరి అంగలారుస్తూ, రోధిస్తూ, కన్నీరు గారుస్తూ దేవుని సందులో ప్రార్థన చేయటం దేవునికి ఎంతో ఇష్టమైంది. నువ్వు కదలకుండా నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు నిజంగా దేవుని సందులో మొరపెట్టుకుంటే దేవుడే అద్భుత కార్యాలు చేస్తాడు. నిజంగా మనకు తెలుసు, యెహోషాపాతు కానీ అలాగే హిజ్కియా కానీ వారు చేసిన ప్రార్థనల వలన వారి శత్రువులను వారు వెళ్లకుండానే దేవుడు ఎలాగా వారి పక్షంగా యుద్ధం చేశాడో, ఎలాగా వారికి జయాన్ని ఇచ్చాడో మనందరికీ తెలుసు. నిజంగా హిజ్కియా విషయంలో మేము దూతను పంపిస్తే ఆ 1,85,000 మందిని ఆ దూత సంహరించినట్లుగా మనం చూస్తాం. అలాగే యెహోషాపాతు విషయంలో కూడా శత్రువులను నిజంగా ఆ యొక్క యుద్ధ పంక్తులు మీరు మాత్రం నిలబడండి, నిజంగా మీరు అక్కడ పోయి నిలబడితే వాళ్ళు నేనే చంపుతానని చెప్పినప్పుడు వారు అక్కడ పోయి నిలబడ్డారు. ఆ వచ్చిన శత్రు సైనికులు వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారు. వాళ్ళ దగ్గరున్న ఆ వెండి, బంగారము, ఆ వస్త్రాలన్నీ ఏరుకోవటానికి 3 దినాలు పట్టింది. అంటే దేవుడు ఒక వ్యక్తి ప్రార్థన ద్వారా ఎలాంటి కార్యాలు దానికి రుజువుగా హిజ్కియా జీవితంలో కానీ, యెహోషాపాతు జీవితంలో కానీ శత్రువులపైన ఎలాంటి జయాన్ని ఇచ్చాడో మనకు తెలుసు. అందుకనే ప్రార్థన ఈ లోకంలో నువ్వు ఏదో కార్యాలు చేసి ఏదో నిజంగా నువ్వు చేయటం వలన అక్కడ దేవుని నామానికి మేము రాదు. ఎందుకంటే అది నీ దగ్గర డబ్బును నువ్వు చేసావు, అక్కడ నీకు పేరు ప్రఖ్యాతులను నువ్వు చేసావు. డబ్బు ద్వారానో, లేకపోతే నీ జ్ఞానం ద్వారానో, నీ తెలివి ద్వారానో, నీకున్న బలము ద్వారానో ఆ ప్రజలను అక్కడ సమకూర్చావు. అక్కడికి వచ్చింది అందరూ కూడా దేవుని నమ్ముకున్న వారే తప్ప నమ్ముకున్న వారు కాదు. నువ్వు పెట్టిన ఖర్చు వలన నిజంగా ఇంత గొప్ప మీటింగ్ పెట్టాడనే మాట నీకు, ఆ పేరు నీకు వస్తుంది తప్ప అక్కడ దేవుని కార్యం జరగట్లేదు. దేవుని కార్యం ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు ప్రార్థనాపూర్వకంగా చేసి నువ్వు చేసే మీటింగుల వలన అన్ని జనులు అక్కడికి రావాలి. అన్ని జనులు నిజంగా వారు ఇక్కడ ఏదో జరుగుతుంది రావాలని నిజంగా అలాంటి కార్యాలు అక్కడ జరిగినప్పుడు, అన్యులు అక్కడికి వచ్చినప్పుడు అన్యులతో దేవుడు మాట్లాడతాడు, అన్య హృదయాలను మారుస్తాడు. అందుకే హృదయాలను మార్చగలిగేది ప్రార్థన, కఠిన హృదయాలను కట్టగలిగేది ప్రార్థన. అందుకే ప్రార్థన చాలా విలువైనది. ప్రార్థించే సేవకుల కొరకు, ప్రార్థించే విశ్వాసుల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రార్థన పరులైన వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన కొరకు నిజంగా నిలబడి, ఆయన పక్షంగా నిలబడి అంగలార్చే వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. రోధించే వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. సాతానుతో యుద్ధం చేసేవారి కొరకు ఎదురు చూస్తున్నాడు. సాతాను సైన్యంపై నిజంగా యుద్ధం చేసేవారి కొరకు ఎదురు చూస్తున్నాడు. సాతాను రాజ్యమును కలవరపరిచే వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. సాతాను పన్నాగాలు లయపరచగలిగే వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. సాతాను చెరలో ఉన్న ప్రజల విడుదల కొరకు సాతానుతో పోరాడే వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క సాతాను యొక్క తంత్రాలను ఎదిరించగలిగే వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. అందుకని ప్రార్థన ఏం చేస్తుందంటే సాతాను రాజ్యమును కలవరపరుస్తుంది. సాతాను యొక్క ప్లాన్లన్నీ కూడా తల్లకిందులు చేస్తాయి. నువ్వు చేసే ప్రార్థన వలన, నువ్వు చేసే నిజంగా ప్రార్థనా జీవితం ఎంత ఇదిగొంటుంది. సాధారణంగా చూడండి, మన శాస్త్రవేత్తలు రాకెట్ను ఆకాశంలో పంపిస్తారు. అందులో నిజంగా ఇక్కడుండి వాళ్ళు రిమోట్ కంట్రోల్ ద్వారా ఆ రాకెట్ను నడిపిస్తూ ఉంటారు. అలాగే నీవు ఇక్కడుండి ప్రార్థన చేస్తే ప్రపంచంలో ఎక్కడున్న వ్యక్తుల రక్షణ కొరకైనా కానీ నువ్వు ఇక్కడుండి ప్రార్థన చేస్తే దేవుడు ఆ వ్యక్తులతో మాట్లాడి వారు రక్షిస్తాడు. ప్రార్థనకు అంత శక్తి ఉంది, ప్రార్థనకు అంత బలం ఉంది, ప్రార్థనకు అంత విలువ ఉంది దేవుని దగ్గర.
ఎందుకంటే మిగతా దానికి ఏమీ లేదు, కానీ ఒక ప్రార్థనకు మాత్రమే దేవుని దగ్గర నుండి మనకు ఒక గొప్ప కార్యాలు చేయటకు ఆయన శక్తిని మనకిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన ఏం చేస్తుందంటే మన పరిస్థితులు మార్చగలుగుతుంది, మన ఆర్థిక పరిస్థితులు మార్చగలిగింది. అలాగే మన స్థితిని మార్చి నిజంగా అనేక మంది నిజంగా మనకి ఏమీ లేని వారంగా మనం ఉన్నాను, ఆయన అనేక మందిని మనకు దేవుడిస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రార్థన ఏం చేస్తుందంటే అన్ని పనులను కూడా జయించగలిగే శక్తిని ఇస్తుంది. అన్నిటి విషయంలో జ్ఞానము చేత మనం నడవగలిగే ఆ యొక్క వివేచనతో కూడా మనం నడిపించడానికి ప్రార్థన శక్తి సహాయపడుతుంది. ప్రార్థన నువ్వు ఎప్పుడైతే చేయటానికి ఒక గదినో లేకపోతే ఒక స్థలాన్ని నువ్వు ఎన్నుకుంటావో అది నీకు జయాన్నిచ్చే ఒక గొప్ప ఉనికి పట్టుగా ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసే ఎప్పుడైతే నువ్వు మోకరిల్లుతావో అప్పుడు నువ్వు మోకరిల్లిన మరుక్షణమే సాతాను యొక్క గుండెలు అవసిపోతాయి. సాతాను రాజ్యం అంతా కలవరంతో నిండిపోతుంది. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో మోకరిల్లడం ప్రారంభిస్తావో నిజంగా నీ జీవితంలో నిజంగా దేవుని శక్తి చేత నింపబడి సాతాను గజగజ వణికేటట్లుగా చేస్తావు. నువ్వు మోకరిల్లుతుంటేనే సాతానుకు భయం అవుతుంది. అందుకే సాతాను ఏం చేస్తాడంటే సాధ్యమైనంత వరకు ఏ విశ్వాసిని కానీ ఏ క్రైస్తవుని కానీ వాడికి నష్టం కలిగే ప్రార్థనను మాత్రం చెయ్యనీయడు. వాడికి నష్టం కలిగే విధమైన ప్రార్థనలో మనల్ని ఎదగనివ్వడు. ఎందుకంటే ఆ ప్రార్థనలో నువ్వు ఎదిగితే, దేవుడు కోరుకున్న ప్రార్థనలో నువ్వు ఎదిగితే నష్టం ఎవరికంటే సాతానుగాడికి. అందుకని ప్రార్థన చేపిస్తాడు. ఎంతవరకు చేపిస్తాడంటే వాడికి నష్టం రానంత వరకు నీతో ప్రార్థన చేపిస్తాడు. నిన్ను భ్రమపరుస్తాడనమాట. నువ్వు కొద్ది మాటలు ప్రార్థన చేస్తావు, చేయటం వల్ల ఏమైపోతుందంట నీ మనసుకి ఏమనిపిస్తుందంటే నేను ప్రార్థన చేశాను కదా, ఈరోజు దేవునికి లేవగానే ప్రార్థన చేశాను, ఆ మధ్యలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాను, అలాగే సేవకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేశాను, లేకపోతే పడుకునేటప్పుడు ప్రార్థన చేశాను, అన్నం తినేటప్పుడు ప్రార్థన చేశాను అని నీకు నువ్వు సంతృప్తి కలిగి ఉంటావు. కానీ నీ ప్రార్థన శక్తి ఎలాగ ఉండాలా? అసలు నువ్వు ప్రార్థన ప్రార్థన చేయటం అంటే ఏంటి? అసలు ప్రార్థన దేని కొరకు చేస్తున్నావు? ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? నీ కొరకు చేస్తున్నావా? ఇతరుల కొరకు చేస్తున్నావా? నీ కొరకు చేస్తున్నావా? లేదా దేవుని రాజ్య నిర్మాణం కొరకు చేస్తున్నావా? నీ కొరకు చేస్తున్నావా? ఆత్మల రక్షణ కొరకు చేస్తున్నావా? నీ కొరకు చేస్తున్నావా? దేవుని చిత్తానుసారంగా చేస్తున్నావా? నీ ఆలోచనలతో చేస్తున్నావా? దేవుని ఆలోచనలు చేస్తున్నావా? నీకు నచ్చినట్లుగా చేస్తున్నావా? దేవునికి నచ్చినట్లుగా చేస్తున్నావా? ఓపిక ఉన్నంత వరకు చేస్తున్నావా? శక్తి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఇలా ప్రార్థన అనేది నీకేదో అనుకూలంగా నీకు ఓపిక ఉన్నంత వరకు, ఒక్కోసారి ఓపిక తగ్గిపోయిందంటే, లేకపోతే నీరసంగా ఉన్నావంటే, బలహీనుడిగా ఉంటావంటే 2 మాటలు చదివి ప్రార్థన చేసి పడుకుంటాం. ఇది కాదు దేవుడికి కావాల్సింది. దేవుడికి కావాల్సింది ఏమిటంటే నీ ప్రార్థన శక్తి వలన నీ ద్వారా దేవుడు సాతాను రాజ్యమును కలవరపరిచి వాడి ఆలోచనలు తల్లకిందులు చేసి సాతాను చెరలో ఉన్న ప్రజలు రక్షణలోకి రావటం కొరకు నిన్ను ఒక ఆయుధంగా దేవుడు ఉపయోగించుకుంటూ కొరకు నిన్ను సిద్ధపరుచుకున్నాడు, లేదా నిన్ను రక్షించుకుంటున్నాడు. అలాగే ప్రార్థించే వ్యక్తుల యొక్క ప్రార్థన నిజంగా వారు చేసే ప్రార్థన వలన అనేక మంది హృదయ భారములో ఉన్నవారు, అలాగే సమాధానం లేనివారు కూడా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ప్రపంచంలో ఉన్న ప్రజల కొరకు కానీ, దేశంలో ఉన్న ప్రజల కొరకు కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రజల కొరకు కానీ, అలాగే నువ్వు ఉంటున్న పట్టణంలో కానీ గ్రామంలో కానీ ఉంటున్న ప్రజల కొరకు చేసిన ప్రార్థన వలన భారమైన హృదయాలు కలిగిన వారి హృదయాలు కూడా తేలికైపోయి సమాధానం కలుగుతుంది. అది వారికి తెలియకుండానే వారి హృదయ భారం అనేది తొలగిపోయి వారి హృదయంలో తేలిక, సమాధానము, సంతోషం పెళ్ళిపోతుంది. వాళ్ళకి అర్థం కాదు. అప్పటి వరకు వారి జీవితాలు ఎంతో భారముగా, బాధగా, విసుగుగా ఉన్నాయి, తేలికైపోతాయంట. ఒక దినాన ఖచ్చితంగా వారు నువ్వు చేసిన ప్రార్థనలు ఇవన్నీ జరుగుతున్నాయని వారు తెలుసుకుంటారు. అంతేకాదు ప్రార్థనా జీవితం ఏం చేస్తుందంటే మన ప్రాచీన స్థితిని మార్చివేస్తుంది, శరీర స్వభావాన్ని మార్చివేస్తుంది, శరీర ఆలోచనలు తొలగించేస్తుంది, శరీర కోరికలను చంపేస్తుంది. మనల్ని ఏం చేస్తుందంటే పరలోక సంబంధమైన దేవుని యొక్క ఆలోచనల చేత మన ఆలోచనలన్నీ పరలోక సంబంధమైన ఆలోచనలుగా మారిపోతాయి. మన ఆత్మీయ సంబంధమైన ఆలోచనలోకి వెళ్ళిపోతాం.
మన జీవితంలో ఆత్మీయ సంబంధమైన లక్షణాలు కావాలని దేవుని దగ్గర మనం అడగటం, మన ప్రార్థనలు నేర్చుకుంటాం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన ఎంత విలువైనదో, ప్రార్థన అసలు ఎంత శక్తివంతమైందో, అసలు ప్రార్థన జీవితానికి మించింది మరొకటి లేదు. నువ్వు బైబిల్ అంతా నువ్వు చదివినా ప్రార్థన జీవితం లేకపోతే నీకు ప్రయోజనం లేదు. ఒకవేళ నువ్వు బైబిల్ చదవకపోయినా పర్వాలేదు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నావా, ఖచ్చితంగా దేవుడు నిన్ను బలమైన శక్తిగా వాడుకుంటాడు. బైబిల్ అంతా నీకు తెలిసినా సాతాను నీకు భయపడ్డు. నువ్వు ప్రార్థనా శక్తి కలిగిన వాడవైతే సాతాను నీకు భయపడతాడు. కారణం ఏంటో తెలుసా? నీ దగ్గర ప్రార్థన శక్తి ఉన్నది. అందుకనే సాతానుకు వాక్యం తెలుసు, కానీ వాడికి ప్రార్థన శక్తి అంటే వాడికి భయం. వాడి శక్తికి మించింది ప్రార్థనా శక్తి. దేవుని శక్తి ఒక వ్యక్తిలోనికి ఎప్పుడు వస్తుందంటే, అతడు పాపము లేనివానిగాను పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ ప్రార్థనా శక్తి కలిగిన వాడిలోనికే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం వస్తుంది. అలాగే పాపం ఉన్న వానిలో, లేకపోతే దేవుని ఆజ్ఞను అతిక్రమించే స్వభావం కలిగి శరీర కోరికలు, శరీర ఆలోచనలు ఉన్న వానిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు, దేవుని శక్తి రాదు. అతడు వాక్యం ఎరిగిన వాడై ఉండొచ్చు, వాక్యం చెప్పగలిగిన వాడై ఉండొచ్చు, సంఘాలు కట్టిన వాడై ఉండవచ్చు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడై ఉండవచ్చు, కానీ అతనిలో ఆత్మ లేదు. అతనిలో దేవుని నిజముగా వాక్యము చెప్తున్నాడు, కానీ వాక్యానుసారమైన జీవితం లేదు. వాక్యమయ్యున్న దేవుని యొక్క శక్తి లేదు. అతడు చెప్పేది లోక జ్ఞానం, అతడు చెప్పేది అక్షర జ్ఞానం. అతడు కట్టిన డబ్బుంది కాబట్టి మందిరాలు కట్టాడు, డబ్బుంది కాబట్టి త్వరగా అనేక మందికి ఆకర్షితుడిగా గొప్పోడుగా కనపడ్డాడు, కనుక ప్రజలు వెళ్తున్నారు. అంతే తప్ప అక్కడ దేవుని ఆత్మ ద్వారా జరిగిన కార్యాలను బట్టి అయితే కాదు. అందమైన మాటలు, చక్కని పదాలతో, వర్ణనతో కూడే మాటలు మాట్లాడటం వలన పరలోకం మనం వెళ్ళలేము, కానీ పరిశుద్ధులంగా మార్చబడలేము. కానీ వాక్యమునిలో నిలవాలన్నా, విశ్వాస జీవితంలో నువ్వు కొనసాగాలన్నా, దేవునితో ముఖాముఖిగా గడపాలన్నా, దేవునితో సహవాసం నిత్యం కొనసాగాలన్నా, ఆయనకు నీకున్న సహవాసమైన లింకు తెగిపోకుండా ఉండాలంటే, అలాగే సాతాను సులువుగా నిన్ను మోసపరచుకోకుండా, సాతాను యొక్క క్రియలు నీలోకి రాకుండా ఉండాలి అంటే, ఇవన్నీ జరగాలంటే ముఖ్యమైనది, మూలమైనది ప్రార్థన. ప్రార్థన. ఈ ప్రార్థన ఎప్పుడు వస్తుందంటే, నీ మనస్సు మారినప్పుడు, నీవు దేవుణ్ణి ప్రేమించినప్పుడు, దేవునికి నువ్వు లోబడినప్పుడు, దేవునితో నువ్వు గడపడానికి తీర్మానం చేసుకున్నప్పుడు, దేవుని కంటే నాకు ఎక్కువ ఏది లేదని దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే నీలో ఆటోమేటిక్గా ప్రార్థన జీవితం అనేది నువ్వు కలిగి ఉంటావు. సహోదరి సహోదరుడా, మరొకసారి ప్రార్థన ఎంత కష్టమైందో దేవుడు చెప్తున్నాడు. విసుకక మీరు నిత్యం ప్రార్థన చేయాలి. మిగతా ఎన్ని కార్యక్రమాలను విసుగు లేకుండా చేస్తాం, కానీ ప్రార్థన అనేసరికి విసుగుదల కలిగింది. ప్రతి మనిషికి విసుగుదల. ఎక్కువసేపు మోకరిల్లి ప్రార్థన చేయలేం, ఎక్కువసేపు కన్నీటి నిజంగా బిందువులు కార్చి ప్రార్థన చేయలేం, ఎక్కువసేపు ఉపవాసాల నుండి ప్రార్థన చేయలేం, దేవుని సన్నిధిలో అంగరార్చలేం, రోధించలేం. ప్రార్థన 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 అంటే చాలామందికి ఊరికే ప్రార్థన అంటాడేందని కోపం వస్తుంది. ప్రార్థన అంటే విసుగు. పాటలు పాడటానికి విసుగు ఉండదు, వాక్యం చెప్పడానికి విసుగు ఉండదు, సాక్ష్యం చెప్పడానికి విసుగు ఉండదు, ఇంకా అనేక రకరకాలైన కార్యక్రమాలు చేయడానికి విసుగు ఉండదు. కానీ ప్రార్థన అనేసరికి విసుకుంటుంది. అందుకే ప్రార్థన చాలా కష్టమైన పని. మిగతా ఏ పనైనా ఈజీగా చేయగలుగుతారు, ఏ పనైనా చేయగలుగుతారు, కానీ ప్రార్థన మాత్రం చేయడం చాలా కష్టం కష్టం కష్టం. అందుకే దేవునికి ఇష్టమైన దాన్ని నీకు కష్టమైన ఇష్టంగా నువ్వు చేయాలి. దేవునికి ఇష్టమైంది ఏంటి? దేవునితో గడపటం, దేవుణ్ణి ప్రేమించటం, దేవుని చిత్తాన్ని చేయటం. దేవునితో గడపటం, దేవుని చిత్తాన్ని చేయటం, అలాగే దేవునికి ఇష్టమైనది చేయటం. దేవునితో గడిపే జీవితం,
దేవుని చిత్తాన్ని చేసే జీవితం, దేవుని ప్రేమించే జీవితం ఎవరికి ఉంటుందంటే ప్రార్థన చేసేవారికే ఉంటుంది. వాక్యం చదివిన వాళ్ళకు ఉండదు, అలాగే పాటలు పాడే వాళ్ళకు ఉండదు, ప్రసంగించే వాళ్ళకు ఉండదు, ఇక రకరకాలుగా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళకు ఉండదు, రకరకాలుగా ఉండదు. దేవుడు అంటే వారికి నమ్మకం ఉంది, కానీ దేవుణ్ణి ప్రేమించి దేవుని చిత్తాన్ని చేయగలిగి దేవునితో గడపగలిగే ఆ సమయం మాత్రం లేదు వాళ్ళకి. దేవునితో గడపడం అంటే, దేవునికి ప్రార్థించడం అంటే చాలామంది అనుకునేది ఏమిటంటే, ఏముందంటే ప్రార్థన అంటే పావు గంట, అర్ధ గంట, ఒక గంట లోపు చేయొచ్చు, గంట వరకు అయితే చేయగలుగుతాం ప్రార్థన. ఇది కాదు దేవుడు కోరుకునే ప్రార్థన. ప్రార్థన అంటే దేవుడు నీ ద్వారా సాతాను రాజ్యమును కలవరపరచాలి, సాతాను ఆలోచనలు తల్లకిందులు చేసేదిగా ఉండాలి. సాతాను చెరలో ఉన్న ప్రజలు విడుదల నుంచే విధంగా నీవు ప్రార్థన శక్తి కలిగిన వాడగా, నిన్ను ఒక ఆయుధముగా ఆయన వాడుకోవాలి, నిన్ను ఒక పాత్రగా వాడుకోవాలి, నిన్ను ఒక బోరగా వాడుకోవాలి. అంటే నీలో అంత ప్రార్థన శక్తి ఉండాలి. అందుకే ప్రార్థన విషయంలో ఏమన్నాడంటే, నువ్వు మెలుకోగలిగి ప్రార్థన చేయి, నువ్వు ఎడతెగక ప్రార్థన చేయి, నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేయి. వీటన్నిటికంటే చాలా కఠినంగా చెప్పబడే మాట ఏంటంటే, విసుగక ప్రార్థన చేయి, విసుగక ప్రార్థన చేయి. అందుకే ప్రార్థన అన్ని పనుల కంటే కష్టమైన పని. కష్టమైన పని అయినా సరే దేవునికి ఇష్టమైన పని అది, దేవునికి ఇష్టమైన పని అది, దేవునికి ఇష్టమైన మొదటి పని. అందుకని ఆ ఇష్టమైన పనిని నువ్వు కష్టమైనా సరే ఇష్టముగా నువ్వు చేయాల్సిన వాడవుగా దేవుని సన్నిధానంలో ఆ విధంగా జీవించాలి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో దేవునికి సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తూ ఈ ప్రపంచం కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత, సాతాను రాజ్యములో సాతాను చెరలో ఉన్న ప్రజల విడుదల కొరకే ప్రార్థించవలసిన బాధ్యత, క్రైస్తవ సమాజంలో క్రైస్తవ సంఘాల్లో ఐక్యత కొరకై ప్రార్థించవలసిన బాధ్యత, ఇదంతా మన పైన ఉన్నది గనక ఈరోజు ప్రార్థనకు ప్రాముఖ్యతనిచ్చేవారిని కావాలని అనేక సంవత్సరాల నుండి నేను కూడా ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాను. సంఘాలలో ఐక్యత, సేవకుల్లో ఐక్యత కావాలి. మరి అందరూ కూడా నశించిపోతున్న ప్రజల కొరకై ఒకే భావముతో, ఒకే మనస్సుతో, ఒకే హృదయం కలిగిన వారుగా ప్రార్థన చేయాలి. దేవుని శక్తిని భూమి మీదకి దించాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు ఈ భూమి మీద జరిగిస్తాడు. సాతాను కోట గోడలు కూల్చివేస్తాడు. సాతాను బంధకాల్లో ఉన్న ప్రజలు రక్షణ పొందుతారు. ఎందరో రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ రాజకీయంగా వాళ్ళు మరణించాలా? ఎందరో ధనవంతులు ధనాపేక్ష పరులుగా నల్లగిన చనిపోవాలా? ఎందరో ఉద్యోగస్తులు లంచగుండులుగానే ఉంటూ చనిపోవాలా? ఎందరో వ్యాపారవేత్తలు కల్తీ వ్యాపారాలు చేసి అధిక డబ్బులు సమకూర్చుకొని వారు అలాగే వ్యాపారస్తులుగానే మరణించాలా? త్రాగుబోతులు అలాగే మరణించాలా? వ్యభిచారులు అలాగే మరణించాలా? మోసగాళ్ళు అలాగే మరణించాలా? విగ్రహారాధులకు అలాగే మరణించాలా? నాస్తికులు అలాగే మరణించాలా? వీళ్ళందరి విషయమై వాళ్ళందరూ ఎందుకు రక్షణ పొందలేకపోతున్నారు? వారందరూ దేవుని ప్రణాళికలో ఉన్నవారు కూడా ఎందుకు రక్షణ పొందలేకపోతున్నారంటే, రక్షించబడిన నీవు నేను కష్టమైన పని అయిన ప్రార్థనను ఇష్టంగా చేయలేకపోతున్నాం గనక. మిగతా పనులు చేస్తున్నాము, కానీ ఆ పనుల వల్ల ఎవడు రక్షణ పొందడు. ఈరోజు క్రైస్తవంలో నిరుపేదలుగాను మధ్యతరగతి కలిగిన వారుగా అక్కడక్కడ మనకి కొంత ఏదో అగ్రకులస్తులుగా వచ్చిన వారు కనబడతారు, కానీ రాజకీయ నాయకులు అనబడిన వారు, ధనవంతులు అనబడిన వారు, అలాగే వ్యాపారవేత్తలు, గొప్ప గొప్ప ఉద్యోగస్తులు అనబడిన వారు ఎవరైనా రక్షణ పొంది ఈరోజు సాక్షార్థంగా నిలబడుతున్నారా? ఆ బద్ధకాల నుంచి విడిపించబడ్డారా? ఎవరు విడిపించబడ్డారు? దానికి కారణం ఎవరు? నీవు నేనే, నీవు నేనే. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రార్థన చేద్దాం. దేవుడు కోరుకున్నట్లుగా ప్రార్థన చేద్దాం. దేవునితో గడుపుదాం. అధిక సమయం దేవునితో గడపటానికి తీర్మానం చేసుకుందాం. లోకంలో నువ్వు కనబడటం కంటే దేవునికి కనబడటం దేవునికి ఎంతో ఇష్టమైంది. సమాజంలోకి వెళ్ళి సమాజంలో అనేక మందికి కనబడటం కంటే ఎక్కడ చూసినా నువ్వే కనబడే పరిస్థితి ఉండొద్దు. ఎప్పుడు చూసినా దేవునికి కనబడే వ్యక్తిగా ఉండు. దేవదూతలు చెప్పాలి, నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలి. ప్రభువా,
ఇతడు ఎప్పుడు చూసినా నీతోనే ఉంటున్నాడు ప్రభువా, నీతోనే గడుపుతున్నాడు ప్రభువా, నువ్వంటే ఇతనికి ఎంత ఇష్టమో ప్రభు అని చెప్పి దూతలు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. లోకంలో ఎక్కడా కనబడట్లేదు ప్రభువా, ఇతడు నాకు ఎప్పుడు కనబడలేదు ప్రభు అని సాతాను దూతలు కూడా నిజముగా నీ గురించి చెప్పాలి సాక్ష్యం. కనుక ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నశించిపోతున్న ప్రజల కొరకై మనం ప్రార్థన చేద్దాం. సంఘాల ఐక్యత కొరకు, సేవకుల ఐక్యత కొరకు. అలాగే లోకంలో భయంకరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభు రాకడ సమీపంలో ఉంది కనుక కొందరైన ప్రభు కొరకు ప్రభు కొరకు సిద్ధపరచుట కొరకు, అలాగే కొందరైన ప్రభు దగ్గర నడిపించుట కొరకు రాజకీయ నాయకులుగా ఉన్నవారు, ధనవంతులుగా ఉన్నవారు, నాస్తికులుగా ఉన్నవారు, వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు, త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, మోసగాలు, అన్యాయస్తులు, ఇలా రకరకాలైన వారు ఆ జీవితంలో అలాగే మరణించి నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం కాదు. అందుకనే వారి విషయమే మనం భారం కలిగి ప్రార్థన చేద్దాం. విసుకక నిత్యము ప్రార్థన చేద్దాం. దేవుని సంతోషపరుద్దాం, దేవుని మహిమపరుద్దాం, దేవుని ఘనపరుద్దాం. దేవునికి ఇష్టమైన పని అది కష్టమైనా సరే మనం చేద్దాం. దేవుడు మనల్ని ఆ రీతిగా నడిపించున్నట్లుగా దేవుని సహాయంతో ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.